జై శ్రీమన్నారాయణ. ఓం గం గణపతయే నమః. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్య దూతం మనసా స్మరామి. ఎస్టీవీ ఎస్వైబిసి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. మనం ఈ రోజున నిత్య పంచాంగంలో భాగంగా రోజువారీ ఆరాధనలో చేసుకునేటువంటి సంకల్పాన్ని చెప్పుకుందాం. శ్రీ గోవింద 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 ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే జ్యేష్ఠమాసే శుక్లపక్షే అద్య ద్వాదశమ్యాయాం వాసరస్తు భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే స్వాతి నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ఈరోజు జ్యేష్ఠమాస శుద్ధ ద్వాదశి. ఈ ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయడం కానీ, ప్రదక్షిణలు చేయడం కానీ, సింధూరార్చన చేయించడం కానీ, లేదా ఆంజనేయ స్వామి వారి ముందర కూర్చొని శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామ జపం చేసిన వారందరికీ కూడా ఆ హనుమత్ రక్ష లభిస్తుందట. ఏకాదశి వ్రతం చేసినటువంటి వారు కొన్ని పళ్లను దానం చేసినట్టయితే ఈ రోజున సీతారాములు చాలా ఆనందపడతారట. అంతటి విశేషమైనటువంటి రోజు ఈరోజు మంగళవారము. మనకు ఈ రోజున తేదీ వచ్చేసి 18 జూన్ 2024 మంగళవారం. ఈ రోజున అందరికీ కూడా శుభం జరగాలి. ధర్మాచరణలో అందరం ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. శుభం భూయాత్. జై శ్రీమన్నారాయణ.